ఒకరోజు అర్జునుడికి ఒక చిన్న సందేహం వచ్చింది. కృష్ణ, ఈ లోకంలో ఎంతోమంది భక్తులున్నారు, కాని హనుమంతుణ్ణే ఎందుకు గొప్ప భక్తుడిగా అంటారు? నా భక్తి తక్కువదా అని అడిగాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, అర్జున, సమయం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది అన్నాడు. కొన్ని రోజుల తర్వాత కృష్ణుడు అర్జునుణ్ణి బ్రాహ్మణుల వేషంలో ఒక చిన్న గ్రామానికి తీసుకెళ్లాడు. అక్కడ ఒక ముసలి భక్తుడు చిన్న గుడి ముందు కూర్చుని రాముణ్ణి ఎంతో భక్తితో ప్రార్థిస్తున్నాడు. కృష్ణుడు అన్నాడు, అర్జున, ఆ భక్తుడు దగ్గర కత్తి ఉంది, ఎందుకో అడుగు. అర్జునుడు వెళ్ళి అడిగాడు, అయ్యా, మీరు భక్తులు కదా, మరి ఈ కత్తి ఎందుకు? ఆ భక్తుడు ఆవేశంతో అన్నాడు, ఈ కత్తి ముగ్గురి కోసం. మొదటిది నారదుడు కోసం, ఎప్పుడూ నారాయణ అని జపిస్తూ నా స్వామికి విశ్రాంతి ఇవ్వడు. రెండవది ద్రౌపది కోసం, ఆపదలో గోవిందా అని పిలిచి నా స్వామిని భోజనం కూడా చెయ్యనీయకుండా పరిగెత్తించింది. మూడవది ఆ అర్జునుడు కోసం, తన యుద్ధంలో నా స్వామిని రథసారథిగా పెట్టి సేవ చేయించాడు. ఆ మాటలు విన్న అర్జునుడి కళ్ళు చెమ్మగిల్లాయి. తను కృష్ణుణ్ణి తన అవసరాల కోసం మాత్రమే కోరుకున్నాడు. కాని ఆ భక్తుడు భగవంతుడి సుఖం కోసం ఆలోచిస్తున్నాడు. అప్పుడు అర్జునుడు గ్రహించాడు, నిజమైన భక్తి అంటే మన కోరికల కోసం దేవుణ్ణి పిలవటం కాదు, ఆయన సుఖమే మన సంతోషంగా భావించటం. అహంకారం ఉన్నచోట భక్తి ఉండదు.